జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మన చిట్టి బంగారు తల్లి ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తం గురించి అండి. నిజంగా బ్రహ్మ ముహూర్తం అంటే ఎంతో మంచిది. బ్రహ్మ ముహూర్త బలం, బ్రహ్మ ముహూర్తానికి ఎంతో బలం ఉంది. ఆ టైంలో లేచినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవును, ఇవన్నీ విషయాలు మనకి తెలుసు. అసలు బ్రహ్మ ముహూర్త బలం అనేది ఎప్పుడు చూస్తారు? ముందుగా ముఖ్యమైన పూజా కార్యక్రమాలు ఆచరించేటప్పుడు, వ్రతాలు ఆచరించేటప్పుడు, ఏదైనా గుడికి గోపురాలకు వెళ్ళేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో వెళ్దాము, బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేసుకుందాము. అలాగే పెళ్ళికి, ముఖ్యంగా పెళ్ళి శుభకార్యాలకు బ్రహ్మ ముహూర్తంలో ముహూర్తం వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా అండ్ అలాగే బాధ్యతలు అయిపోయి, అలాగే లేదంటే పిల్లలు పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు, అలాగే బాధ్యతలు అయిపోయిన వాళ్ళు, పిల్లలు అయినా కూడా మేనేజ్ చేసుకోగలము, మాకు ఇలానే ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మేము చేసుకోగలము అనుకునే వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైనా సమస్యలో ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా చేసుకుంటే మనం కుదరకపోయినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని చేద్దాము అనుకునే వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చిట్టి బంగారు తల్లి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తం గురించి. ఇప్పుడు జస్ట్ ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అని చెప్పాలా, లేకపోతే నిజంగా భక్తితో చేస్తున్నారా, చూపిస్తున్నారా అంటే బెటర్ ఏమో. భక్తితో చేస్తున్నారా అనడం కంటే వాళ్ళకి నిజంగా మనసులో భక్తి ఉందా, అందుకే చూపిస్తున్నారా, నలుగురు ఇలా ఫాలో అయితే బాగుంటుంది కదా, అది మన నాలెడ్జ్ని మిగతా వాళ్ళకి ఇస్తే మంచిదే కదా, వాళ్ళకి మంచి జరిగితే మంచిదే కదా అని చూపిస్తున్నారా నిజంగా, లేకపోతే వాళ్ళకి వచ్చే వ్యూస్ కోసం, లేకపోతే వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం చూపిస్తున్నారా అన్నది నాకైతే తెలీదు. ఒకవేళ మంచి ఉద్దేశంతో చూపిస్తే ఓకే, లేదు అంటే కనుక అది కరెక్ట్ కాదండి. అసలు ఒకసారి ఆలోచించుకోండి. అది ఏంటంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే 3:30 బ్రహ్మ ముహూర్తానికి లేవడం మంచిదే కదా, దేవుడికి దండం పెట్టుకోవడం మంచిదే, అలాగే వాకిట్లో ముగ్గేసుకోవడం మంచిదే. ఆ టైంలో చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది, కాదనైతే ఎవరు అనలేం. కాకపోతే అది ఎవరు చేయాలి అని కూడా నిబంధన ఏమీ లేదు. 3:30కి అందరం లేవచ్చు. కాకపోతే ఏంటంటే రోజు అలా చేస్తారా మీరు? రోజు 3:30కి లేచి రోజు తలస్నానం చేసి రోజు చక్కగా ముగ్గు పెట్టాలి, రోజు ముగ్గు పెట్టాలి, రోజు స్నానం చేయాలి, చక్కగా గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. అది ఎలా అందరికీ కుదురుతుందా? 3:30కి లేవడం అందరికీ కుదురుతుందా? అందరూ చేసుకోండి, ఇలా చేసుకుంటే మంచిది, చాలా బాగుంటుంది అని ఎలా చెప్తారండి? అసలు అట్లీస్ట్ అందులో కుదిరిన వాళ్ళు అని కూడా చెప్పరు. సరే, కుదిరిన వాళ్ళు చేసుకుంటారు, అందులో తప్పే ఉంది, వాళ్ళు వీడియో చూపించడంలో తప్పే ఉంది అని అంటారా? కానీ రోజు మేము ఇలా చేస్తాము అని చెప్తారు కదా, అది ఎంతవరకు నిజమండి? అసలు రోజు అలా రెడీ అయ్యి వాళ్ళు సినిమాటిక్గా అట్లా చూపించడానికి ఒక వీడియో చేయడం కోసం చేస్తున్నారే తప్ప రోజు అలా 3:30కి లేచి అలా చేసే అంత ఇది లేదండి. రోజు సామాన్లు సర్ది, పోనీ వాళ్ళకి కుదురుతుంది, చేస్తున్నారు, సరే రోజు చేస్తున్నారు, మనకి అది నిజమా అబద్ధమా మనకి తెలియనప్పుడు మాట్లాడకూడదు కాబట్టి రోజు వాళ్ళు చేస్తున్నారే అని అనుకోండి. అది చూసి ఫాలో అయ్యే వాళ్ళు, కుదిరిన వాళ్ళు ఫాలో అయితే పర్వాలేదు, కుదరని వాళ్ళు కూడా, అసలు నేను ఈ టాపిక్ని ఎందుకు తీసుకొచ్చానంటే అదే, కుదరని వాళ్ళు కూడా, చంటి పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళు కూడా ఈ పద్ధతిని ఫాలో అయితే ఇది ఇంట్లో ప్లెజెంట్గా ఉంటుంది కదా, మనకి ప్లెజెంట్గా ఉంటుంది, ఇంట్లో మంచి జరుగుతుంది 3:30కి లేచి అంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది కదండి. ఓహో, ఇలా చేస్తే ఇలా అవుతుందన్నమాట, ఇంట్లో ఈ దిక్కున ఈ దేవుణ్ణి పెడితే, అలా చెంబు పెడితే అందులో అవి వేస్తే, రోజు ఇలా చేస్తే మంచి జరిగితే మనం ఎందుకు చేయకూడదు అని అనుకుంటారు కదా. కుదిరినా కుదరకపోయినా సరే అదైతే ఫాలో అవుతారు ఖచ్చితంగా.
దానివల్ల పాపం ఎంత స్ట్రగుల్ అవుతారండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, చంటి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఇది చేస్తే మంచిది కదా అని ఆశపడి వాళ్ళ ఇంట్లో ఒకవేళ పరిస్థితులు బాగోకపోయినా, ప్లెజెంట్గా లేకపోయినా ఇలా ఎలా అయినా సరే చేద్దామని చెప్పి చేస్తే ఉన్న పరిస్థితులకి తోడు ఇంకా వాళ్ళకి యాడ్ అయితే చేదస్తం అంటారా దాన్ని, లేకపోతే నిజంగా పుణ్యం రావడం ఆ దేవుడికి చక్కగా అది మనకి ప్లెజెంట్నెస్ మనశ్శాంతిని ఇస్తుందంటారా ప్రాసెస్? నిజంగా మీకు అది కావచ్చు. ఒకవేళ రోజు మీరు చేస్తున్నారా లేదా అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే మీరు ఖాళీగా ఉండి మీకు వీలవుతుంది కాబట్టి మీరు చేస్తున్నారు. అలాగే అందరూ వీలైన వాళ్ళు చేస్తే పర్లేదు, కానీ ఇలా వీలు కాని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, వీలు కాకపోయినా సరే ఇలా మంచి జరుగుతుంది కాబట్టి చేద్దాం అనుకునే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది తెలుసా పరిస్థితులు? వాళ్ళ హస్బెండ్తో ఫైటింగ్స్ అవ్వచ్చు, చిన్న చిన్న మాటలు కాస్త పెద్ద పెద్ద మాటలు కావచ్చు. ఇది నేను నా ఫ్రెండ్స్కి, మా సర్కిల్లో నా ఫ్రెండ్కి ఇలాగా ఇది అయ్యింది కాబట్టి చెప్తున్నాను అనమాట. వాళ్ళ మాటలు చిలికి చిలికి గాలివాన అవ్వచ్చు. ఒక మాట అనుకుని ఇంకొక మాట అనుకుని ఇది మంచిగా చేస్తున్నాను కదా అనేసి ఓకే అని వదిలేస్తే పర్లేదు, కానీ ఇంత కష్టమయ్యేటప్పుడు ఎందుకు చేయాలి అని తను ఆర్గ్యుమెంట్ చేసి ఆ తర్వాత తిను ఆర్గ్యుమెంట్ చేసి అది ఒక పెద్ద గొడవకి కారణమైతే దానికి మీరు బాధ్యులా? చూపించే వాళ్ళు బాధ్యత వహిస్తారా చెప్పండి? అది మీరు వీడియో చేసేటప్పుడు రోజు మీరు ఇలా చేయండి, ఇలాగ చేస్తే మంచిది అని చెప్పడం అది ఏమో నాకైతే అర్థం కావట్లేదు అది ఎలా చెప్పాలి అని. నిజానికి అది వాళ్ళు అలా చూపిస్తున్నారని పక్కన పెడితే దానికి ఇన్స్పైర్ అయ్యే ముందు చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇంకా అలా చూపించే వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు యూట్యూబ్ డెవలప్ అవడం కోసం, వాళ్ళ వీడియోస్ వ్యూస్ రావడం కోసం చేస్తున్నారు. అదైతే పక్కన పెడితే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఒక్కటి ఆలోచించండి ఒకసారి. ఇన్స్పైర్ అయ్యి అలాగ 3:30కి లేచి చేసే ముందు మీ పిల్లల్ని పడుకోబెట్టడానికి, చంటి పిల్లలు అయితే మధ్యలో లేస్తూ ఉంటారు. ఒకవేళ చంటి పిల్లలు కాదు, బాక్స్ పెట్టాలి, పిల్లలకి బాక్స్ పెట్టాలంటే దానికి పొద్దున్నే లేవాలి, నైట్ ఏ టైం అవుతుందో తెలియదు పడుకోవడానికి, చాలా ఉంటాయి కదా, రోజు ఇలా లేవడానికి అవ్వదు కదా. సో మనం ఏం చేయాలి, అసలు పూజా విధానం అంటే ఏంటి? యూట్యూబ్లో సనాతన ధర్మాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పేవాళ్ళు చక్కగా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి. అది పాజిటివ్గా చెప్పినా కూడా ఆ ఛానల్ గురించి చెప్పచ్చా లేదా నాకు తెలీదు. ఒక మహాత్మురాలు చెప్తారు చక్కగా, ఎంత బాగా చెప్తారంటే పూజ అనేది మనకి ప్రశాంతంగా ఉండాలి. ఈవెన్ మన పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మనం తినేసి మనం స్నానం చేసిన తర్వాత కూడా పూజ దగ్గర పూజ చేసుకోవచ్చండి. మనం ఏంటంటే మనకి ఆఫీస్కి వెళ్తారు కదా మన హస్బెండ్, ఆయన ఎలాగో చక్కగా స్నానం చేసేసి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఆ తర్వాత తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనో లేకపోతే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత అట్లా మనం కాసేపు దేవుడి దగ్గర కూర్చొని మనకి వచ్చిన శ్లోకాలు చదువుకొని దేవుడికి మనస్ఫూర్తిగా భక్తితో ప్రార్థించుకుంటే చక్కగా ఆయన మన పూజని వింటాడండి. ఇవన్నీ విషయాలు నేను ఆవిడ ద్వారానే తెలుసుకున్నాను. అఫ్కోర్స్ పాజిటివ్గా చెప్పినంత మాత్రం నా ఛానల్ పేరు తీయచ్చా లేదా అన్నది నాకు పూర్తిగా తెలీదు. సో అదనమాట ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఏదైనా కూడా మనశ్శాంతి కదా కావాలి. మనం చేయలేని పని మనం చేసి ఇట్లా కష్టపడే కంటే, ఆ విధమైన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యే కంటే కూడా ఇలాంటి వీడియోస్ చూడండి చక్కగా. ఇలాంటి మన సనాతన ధర్మాన్ని ముందుకు నడిపించే వారి వీడియోస్ చూసి చక్కగా ఇలా మన పనులన్నీ అయ్యాక, మనం తిన్నాక, మనం స్నానం చేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోండి. అది చాలండి. ఏంటంటే భర్త పూజ చేసుకుని దీపం పెట్టుకుని వెళ్తారు కదా, ఆ తర్వాత మనము పూజ చేసుకునేటప్పుడు అంటే మన పనులన్నీ అయిపోయి దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఆ దీపంలో కాస్తంత నూనె వేసినా చాలండి అని నేను ఆవిడ చెప్పిన వీడియో ద్వారానే తెలుసుకున్నాను. సో ఆ విధంగా మనకి ప్రశాంతంగా ఎలా ఉంటుంది, అప్పుడే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా చక్కగా దేవుడి ముందు కూర్చుని ప్రశాంతంగా పూజ చేసుకోగలం. అలా ప్రశాంతమైన జీవితం అట్లా వస్తుంది. కానీ దేవుడికి మనశ్శాంతిగా అప్పుడు చక్కగా పూజ చేసుకోగలం. కానీ ఇలాగా హైరానా పడిపోయి లేచి ఇలా ఆరోగ్యం పాడు చేసుకోవడం, ఇంట్లో కలహాలు తెచ్చుకోవడం అవసరం అంటారా? ఇలాంటి వీడియోస్ చేయడానికి వాళ్ళు ఎలాగో ఆలోచించరు, కానీ చూసి మనం నేర్చుకుని ఫాలో అయ్యే వాళ్ళమైనా సరే ఆలోచించుకోవాలి కదా. సో ఇదండి ఈరోజు వీడియో.
అండ్ ఈ వీడియోలో నేను తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అంతా అందరికీ మంచి జరగాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి, ఆ దేవుడు అందరినీ చక్కగా చూడాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడి ఎవరి మనసును నొప్పించుంటే క్షమించండి. జై శ్రీరామ్.